ఓం నమో వెంకటేశాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేనైతే సప్త శనివారాల పూజ 6వ వారం అయితే చేసుకుంటున్నానండి. 5 వారాలు అయితే మంచిగా పూర్తి అయిపోయినాయి. ఇంకా పెద్ద వీడియో పెడదామనుకున్నా, కాకపోతే ఈ 2 నిమిషాలే పెడుతున్నానండి, ఏమనుకోకండి. మొత్తం పూజా విధానం చూపించుకుంటూ పెడదామనుకున్న వీడియో అయితే, పూజా విధానం చూపించకపోయినా ఎలా చేసుకున్నానో మాత్రం చెప్తానండి తప్పకుండా. ఇంకా మాకైతే లక్కీగా శుక్రవారం అయితే సంత అయితే జరుగుతుంది. ఇంకా శనివారం పూజ చేసుకుంటాం కదా, ఇంకా శుక్రవారం మొత్తం సంత చేసుకొని పూజ సామాన్లు అయితే పూలు పండ్లు అవన్నీ మొత్తం అయితే తెచ్చేసుకున్నా ముందు రోజు అయితే. ఇంకా తర్వాత రోజు ఉదయం అయితే 5 గంటలకు అయితే లేచిన నేనైతే. ఇంకా పూజ సామాన్లు కూడా ముందు రోజే కడిగేసి పెట్టుకున్నానండి. ఇంకా ఉదయాన్నే లేచి మొత్తం అయితే కడిగి చల్లేసుకొని అయితే ముగ్గులు అయితే పెట్టేసుకొని లోపలికి వచ్చేసి, ఇంకా దేవుడి పటాలకైతే బొట్లు పెట్టేసుకొని పూలు మొత్తం పెట్టేసుకొని అయితే ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే దీపం అయితే పెట్టేసుకుంటా. తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపాలు అయితే రెడీ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని అందులో అయితే ఒక్కొక్క ప్రమిదలో 7 ఒత్తులు వేసేసుకొని నూనె అయితే పోసి పెట్టుకున్నానండి పక్కకైతే. తర్వాత దేవుడి గదిలోనే ఇలా చూపిస్తున్న విధంగా అయితే కింద అయితే ఒక పీట వేసేసుకొని అయితే ఆ పీట మీద కొంచెం పసుపు రాసేసుకొని ముగ్గు కూడా వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకోవాలి. తర్వాత ఒక జాకెట్ ముక్కనైతే వేస్తున్నానండి పీట మీద. ఇక్కడైతే ఎల్లో కలర్ జాకెట్ ముక్క అయితే వేస్తున్నాను నేనైతే. ఒక రెడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, ఎల్లో కలర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత స్వామివారి ఫోటో పెట్టేసుకొని అయితే దేవుడికి చేసిన ప్రసాదాలు పూలు పండ్లు ఇవన్నీ పెట్టేసుకొని ఇలా పిండి ప్రమిదలు పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించుకోవడమేనండి. ఇలా నాకు తోచినట్టయితే నేను చేసిన పూజలో ఏమైనా తప్పులు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకు తెలియజేయడంలో తప్పేం లేదు కదా. ఇంకా మీరేమైనా డౌట్లు అడగాలంటే తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అయితే. ఇంకా నెక్స్ట్ సారి చెప్పడానికైతే తప్పకుండా ట్రై చేస్తానండి. నేను పూజ ఎలా చేసుకున్నానో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి.